కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్‌లో ఇప్పుడు మనం 22nd లెసన్‌లో ఉన్నాం. ఓకే. సో ఈ ట్యుటోరియల్‌లో నేను మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ చాలామంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసినటువంటిది. ఓకే. అండ్ చాలామంది హేట్ చేసేటువంటి అంటే అసహించుకునేటువంటి ఒక ఫంక్షన్ గురించి మనం ఒక విషయం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదేంటంటే రికర్జన్. ఈ రికర్షన్ అంటే ఏంటి అనంటే ఒక ఫంక్షన్ని తనను తానే కాల్ చేసుకోవడం. కొంచెం కన్ఫ్యూజింగ్ కదా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫంక్షన్ని రాస్తున్నాం మనం. వాయిడ్ సమీర్ ఎంటీ పారామీటర్స్. ఓకే. cout hey what's up. ఓకే. ఇది ఒక సింపుల్ ఫంక్షన్. మనం దాన్ని కాల్ చేయాలంటే ఏం చేస్తాం? సమీర్ అని ఈ విధంగా రాసుకొని మెయిన్ లోపల ఈ విధంగా తీసుకుంటే అది కాల్ అవుతుంది. అండ్ అది హే వాట్సాప్ అని ప్రింట్ చేసేస్తుంది మనకు మన యొక్క స్క్రీన్ పైన. ఓకే. మరి రికర్షన్ అంటే ఏంటి అంటే ఈ ఫంక్షన్ని తనకు తానే కాల్ చేసుకోవాలి. అంటే ఎండింగ్లో సమీర్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఆ ఫంక్షన్ని తానే కాల్ చేస్తుంది. అంటే మనం మెయిన్ ద్వారా ఒకసారి దీన్ని కాల్ చేస్తే అది మళ్ళీ రీకాల్ చేసి ఎండ్లెస్గా మారుతుంది. యాక్చువల్లీ నేను ఇది రికమెండ్ చేయట్లేదు. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి స్టూపిడ్ ఫంక్షన్స్ రాయకూడదు. ఓకే. ఇలాంటి స్టూపిడ్ ప్రోగ్రామ్స్ రాయకూడదు. ఎందుకంటే మీ కంప్యూటర్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. జస్ట్ మీకు చూపించడం కోసం, మీకు అర్థం అవడం కోసం నేను రాశాను. ఒకసారి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇది ఎండ్లెస్, ఆగనే ఆగదు ఇంకా. ఓకే. సో ఈ విధంగా జరుగుతుంది. సో మరి ఎందుకు సార్ ఇలాంటి స్టూపిడ్ ఫంక్షన్స్ గురించి మాకు చెప్పడం అని అంటే ఇది చాలా ఇంపార్టెంటే. సో కొన్ని సార్లు మాత్రం కొన్ని సందర్భాలలో మాత్రం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. వాటిల్లో ఒక సందర్భం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని ఏమని పిలుస్తాం? 5 ఫ్యాక్టోరియల్ అంటాం. సో ఈ 5 ఫ్యాక్టోరియల్కి అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ ఓకే 2 ఇంటూ 1. సో ఇది దీనికి అర్థం. అంటే క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. 5 ఫ్యాక్టోరియల్కి అర్థం ఏంటంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఓకే. సో అంటే మనం ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నప్పుడు ఒకవేళ 5 ఫ్యాక్టోరియల్ అయితే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు అది కలుపుకుంటూ మల్టిప్లై చేస్తూ వెళ్తుంది అనమాట. అంటే 5 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ 1 ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తే వచ్చే వాల్యూయే 5 ఫ్యాక్టోరియల్కి సమానం. అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 120. ఓకే. సో ఇది మనం కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి 15 ఫ్యాక్టోరియల్ ఎంత? 9 ఫ్యాక్టోరియల్ ఎంత కనుక్కోవాలి. అంటే ఇక్కడ 9 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? మళ్ళీ సింపుల్. ఏం చేయాలి? 9 ఇంటూ 8 ఇంటూ అంటే 1 మైనస్ చేస్తూ 1 వరకు వెళ్ళాలి. ఓకే.
ఈ విధంగా 1 మైనస్ చేస్తూ 1 వరకు వెళ్ళాలి. అలాంటి ఒక ఫ్యాక్టోరియల్ ఫైండర్ని మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఓకే, సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని మనం రాయబోతున్నాం. సో అది ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూడండి. అది ఇంట్ని మనకు రిటర్న్ చేయాలి కాబట్టి ఇంట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంట్ ఫైండ్ ఫ్యాక్ట్ అని దానికి పేరు పెడుతున్నాను చూడండి నేను, లేదా ఫ్యాక్ట్ ఫైండ్ అని పెడతాను చూడండి. ఫ్యాక్ట్ ఫైండర్ అందాం, బాగుంటుంది కదా. ఫ్యాక్టోరియల్ ఫైండర్, ఫ్యాక్ట్ ఫైండర్ అని పిలుద్దాం. ఓకే, ఇంట్ ఎక్స్ అనుకుంటే ఓకే, ఒక పారామీటర్ అవసరం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ని రాసుకుంటాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో మీరు ఈ ఫంక్షన్ని అండ్ ఈ ఇఫ్ స్టేట్మెంట్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు రిటర్న్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిటర్న్ 1. సో లాస్ట్లో మనం 1తో దాన్ని మల్టిప్లికేషన్ అనేది జరుపుతాం, అవునా? సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ 1 అనేది దాంతో మల్టిప్లై చేయగానే వచ్చిన రిజల్టే మనకు ఫ్యాక్టోరియల్. ఓకే, సో మనకు 1 వచ్చింది అని అంటే ఇంకా ఇది ఆగిపోయింది అని అర్థం. సో అలాంటప్పుడు ఇది లాస్ట్లో జరుగుతుంది. సో ఎల్స్, ఓకే, ఎల్స్, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే రిటర్న్ ఎక్స్, ఓకే, ఇంటూ, ఓకే. సో ఇక్కడ ఈ ఫంక్షన్ని మనం కాల్ అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పారామీటర్ ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది, కానీ -1 అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ ఫ్యాక్ట్ ఫైండర్ అంటే ఫ్యాక్టోరియల్ ఫైండర్ x-1 అంటే దీంట్లో వచ్చే వాల్యూని మళ్ళీ దీనికి ఇంటూ చేస్తూ వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని ఈ ఫంక్షన్ కంప్లీట్గా మనం రాసేసాం అండ్ ఇప్పుడు మనం దాన్ని కాల్ చేసి చూద్దాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ అనేది 1కి సమానం అయ్యేంత వరకు మళ్ళీ ఈ ఫంక్షన్ని దానికి అదే కాల్ చేసుకుంటుంది. ఓకే, సో ఎలా ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా మళ్ళీ. ఓకే, ఫ్యాక్ట్ ఫైండర్, దీని లోపల మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో అది తీసుకోవాలి. ఇందాక 120 వచ్చింది కదా, ఇప్పుడు కరెక్ట్గా మన ఫంక్షన్ ఇస్తుందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడ ఫ్యాక్ట్ ఫైండర్లో మనం 5 పెట్టామంటే ఏంటన్నట్టు 5 ఫ్యాక్టోరియల్ అని దానికి అర్థం, ఇది అని దానికి అర్థం, అవునా? సో వాల్యూని రిటర్న్ చేయాలి అది. సో ఎలా ఉంటుంది అంటే ఇది మనం రైట్ చేయాలి కదా, ఐ మీన్ ప్రింట్ చేయాలి కదా, సి అవుట్. ఓకే, ఎండల్. ఓకే, ఇది ప్రింట్ అయ్యే విధంగా చూద్దాం. సో ఇప్పుడు చూడండి, బిల్డ్ అండ్ రన్ పై నేను క్లిక్ చేస్తాను. సారీ, వాట్స్ హ్యాపెనింగ్. సి అవుట్, వాట్ హ్యాపెన్? ఓకే, సారీ, ఇక్కడ మనం సెమీకోలన్ని యూజ్ చేయకూడదు కదా. ఓకే, ఐఎమ్ సారీ. సో చూడండి, 120 ఇచ్చేసింది రిజల్ట్ని. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే మనం 5 అన్నప్పుడు ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఎంత, 5 ఇంటూ x-1 అంటే ఎంత, 4. మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, వచ్చి 4 ఇచ్చేసింది, ఆ తర్వాత 3 ఇచ్చేసింది. ఎందుకనంటే ఎల్స్లోకి ఎందుకు వస్తుంది అని అంటే అది 1 కాదు కాబట్టి, ఇంకా ఎక్స్ వాల్యూ 1 అవ్వలేదు. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 అయింది, తర్వాత 3 అయింది, తర్వాత 2 అయింది, తర్వాత 1 అయింది, అప్పటికి ఎండ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ రిటర్న్ 1 అనగానే అది ఎండ్ అయిపోతుంది. ఓకే, సో రిటర్న్ 1 అయ్యేసరికి రిటర్న్ 1 అంటే ఇంకా అది ఎండ్ అయిపోతుంది, దట్స్ ఆల్. ఓకే, సో మీరు ఒకవేళ 1 ఇచ్చారంటే 1 వచ్చేస్తుంది. ఓకే, ఫ్యాక్టోరియల్ 1 2 కూడా 2నే, ఎందుకంటే 2 ఇంటూ 1 ఎంత అవుతుంది, 2నే అవుతుంది.
మరి 3 ఇస్తే 6 అవ్వాలి, ఎందుకంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, సో 4 ఇస్తే ఎంత అవుతుంది? 4 ఇంటూ 3 12 ఇంటూ 2 ఎంత? 24 ఇంటూ 1 24. ఓకే, సో 24. సో ఈ విధంగా క్యాల్కులేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మనం ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క రికర్షన్ అనేది చేస్తాం తప్పితే కంప్యూటర్లు క్రాష్ చేయడానికి మనం ఒక ఫంక్షన్లో దానికి అదే కాల్ చేసుకున్నట్లు పెట్టడం సరికాదు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యుటోరియల్ మీకు అర్థం కానట్టయితే మరోసారి చూడండి అండ్ మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇది అంత ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు. కానీ మీరు ఎప్పుడైతే దీన్ని ప్రాక్టికల్గా కోడ్ని బ్రేక్ చేసి చూసుకుంటారో, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ కోడ్ ఇలా ఎందుకు రాసాం అని మీరు అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 19, ఓకే, ఫ్యాక్టోరియల్ 19. ఓకే, దాన్ని లెక్క పెట్టడం చాలా కష్టం. ఓకే, ఫ్యాక్ట్ ఫైండర్ ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టోరియల్ ఎంత? 36,000 కూడా కాదు, 3,62,880. ఓకే, అదే మనం క్యాల్కులేట్ చేయాలంటే చాలా కొంచెం కష్టంతో కూడుకున్న పనే ఉంటుంది. ఓకే, మీరు పేపర్పై 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేయాలంటే ఎంత కష్టం అండి ఇది. ఓకే, మనకు వచ్చిన రిజల్ట్ ఇది సేమా? చూడండి, క్యాల్కులేటర్లో ఉన్న వాల్యూ మన వాల్యూ సేమా? సారీ, ఓకే, 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, సో చూడండి, ఇక్కడ మనం ప్రింట్ చేసిన వాల్యూ ఈ వాల్యూ సేమ్. ఓకే, సో మన ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందని దాని అర్థం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.